హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంటలు. ఇవాళ ప్రాన్స్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ అయితే వాటిని నరాలు తీసేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన వాటిని ఒక గిన్నెలో వేసుకొని వాటికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నూనె వేసి బాగా వాటిని మగ్గించుకోవాలి. దాంట్లో వాటర్ సరిపోయిద్ది అవి ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల పేరు గాజు రొయ్యలు అని చెప్పారు. నేనేమన్నా తప్పు పలుకుంటే కరెక్ట్ నేమ్ ఏంటో మీరు చెప్పండి. అయితే కొంచెం పెద్ద రొయ్య వచ్చిందండి. నేను 200కి తీసుకున్నాను. 200కి ఇవి వర్తే అంటారా? కమెంట్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. వాటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడైతే కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకున్నాను. కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకున్నాను. కారం అయితే నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోవచ్చు. అవి బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టిందా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం కొంచెం కావాల్సినంత మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మనం 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అప్పుడు మనం గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం కొంచెం యాడ్ చేశాను. ఈ కర్రీ అంతా కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా రెడీ అయిపోయిద్ది. లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రొయ్యలతో ఫ్రై కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.